హలో గైస్, మీ ఇంట్లో ఎవరైనా డయాబెటిక్ ఉన్నారా? సో మీరు డయాబెటిక్ అయినా నాన్ డయాబెటిక్ అయినా మన హెల్త్ని మనమే చూసుకోవాలి. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా బ్లడ్ షుగర్ని మానిటర్ చేసుకోవాలి, డైలీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో అవుతుంది. సో మనం నార్మల్గా టెస్టింగ్ చేసుకోవడానికి ఎక్కడికైనా హాస్పిటల్స్కి ఇలా వెళ్తూ ఉంటాం. సో ప్రతిసారి చేయించుకోవాలంటే కష్టమే కదా. సో అదే కేవలం 800 రూపీస్లో వచ్చే అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. ఇది మనకు చాలా తక్కువ ప్రైస్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు దీంట్లో ఏమేమి వస్తాయి, అలానే ఎలా యూజ్ చేయాలి అనేది చిన్న డెమో అయితే చూపిస్తాను. సో డయాబెటిక్ నాన్ డయాబెటిక్ వీళ్ళిద్దరికైతే నేను టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మెయిన్ గా ఈ బాక్స్ మనం ఓపెన్ చేయగానే ఒక క్యారింగ్ కేస్ అయితే వస్తుంది. సో కేస్ చూడడానికి అయితే చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది. మీరు ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇందులో ఒక మాన్యువల్ అయితే కనిపిస్తుంది. ఈ మాన్యువల్ లో మనకి ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో దీని అయితే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మనకి ఇక్కడ 50 పీసెస్ ల్యాన్సెట్స్ అయితే ఉంటాయి. సో నీడిల్స్ అన్నమాట ఇవి. వీటిని యూజ్ చేసుకుని మనం ఇంజెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి ఇక్కడ గ్లూకోమీటర్ అయితే కనిపిస్తుంది. ఇదే మనకు మెయిన్ అనమాట. ఇందులోనే మనకి ఒక డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇందులో నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు మనం. ఇక ఆ తర్వాత మనకి 2 బాక్సెస్ స్ట్రిప్స్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి 25 టెస్ట్ స్ట్రిప్స్ అయితే ఉంటాయి. ఒక్క బాక్స్ లో టోటల్ గా మనకి 50 అయితే ఇచ్చారు. సో అదొక మంచి విషయం అని చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి లాన్సింగ్ డివైస్ అయితే ఉంది. సో ఇందులో మనం నీడిల్ ని యాడ్ చేసుకొని సో ఇంజెక్ట్ అయితే చేసుకోవచ్చు, టెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇంకా ఆ తర్వాత మనకి బాక్స్ లో ఒక చిన్న బ్యాటరీ అయితే ఇస్తాడు. సో CR2032 అని చెప్పేసి. సో ఈ బ్యాటరీని మనం బ్యాక్ సైడ్ అయితే యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకున్నాక ఆన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ బ్యాటరీలో మనకి పవర్ అనేది అయిపోయింది అనుకోండి, సో ఇక్కడ కనిపిస్తున్న నేమ్ ని మీరు షాప్లో చెప్తే ఆ షాప్ వాళ్ళు అయితే మీకు ఆ బ్యాటరీ అనేది ఇస్తారు. లేదంటే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఉన్న ఈ స్ట్రిప్స్ కానీ లేదంటే నీడిల్స్ కానీ అయిపోతే మీరు సపరేట్గా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో అదొక మంచి విషయం. సో టోటల్గా మనకి ఈ బాక్స్లో ఇవన్నీ వస్తాయి అనమాట. సో వీటిని ఎలా యాడ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి చిన్న డెమో అయితే చూపిస్తాను. మెయిన్ గా మనకి ఇక్కడ గ్లూకోమీటర్ చూసుకున్నట్లయితే దీనికి మనకి లార్జ్ LCD స్క్రీన్ అయితే ఇచ్చాడు. ఇందులో మనం ఆన్ చేయగానే ఇక్కడ మనం డేట్ అనేది సెట్ చేసుకోవచ్చు, అలా టైం కూడా సెట్ చేసుకోవచ్చు. టోటల్ గా ఇందులో మనకి 180 మెంబర్స్ అయితే ఉంటాయి. సో ఏ రోజు మనకు ఎంత రిజల్ట్స్ వచ్చాయనేది ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కోడ్ అయితే చూపిస్తుంది 254 కోడ్ అనేది. సో ఇక్కడ మనకు ఈ బాక్స్ మీద కూడా చూసుకోవచ్చు, మనకు 254 అని చెప్పి కోడ్ అయితే చూపిస్తుంది. సో మనకు మొత్తం కరెక్ట్ గా ఉన్నట్టు అర్థం. ఒకవేళ ఇది కరెక్ట్ గా లేకపోతే మనకి అక్కడ చూపించదు అనమాట ఆప్షన్ కోడ్ అనేది. అండ్ ఇక్కడ మనకి బిఫోర్ మీల్ అండ్ ఆఫ్టర్ మీల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టోటల్ గా 2 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక బటన్ వచ్చేసరికి మనకు సెలెక్ట్ బటన్ అనమాట. ఎస్ మీద క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి MN కనిపిస్తుంది కదా, ఇది మోడ్ బటన్ అనమాట. ఇక్కడ నుంచి మనం మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ లాన్సింగ్ డివైస్ పైన మనకి కాకింగ్ కంట్రోల్ అయితే ఉంది. దీని ఇలా మనం పైకి ఇట్లా ప్రెస్ చేస్తే ఈ బటన్ అనేది ముందుకు వస్తుంది అనమాట. దీన్ని క్లిక్ చేస్తే మనకి నీడిల్ అనేది మనకి ఇంజెక్ట్ అవుతుంది. ఆ తర్వాతకి మళ్ళీ దీన్ని పైకి తీసుకురావాలంటే జస్ట్ దీన్ని వెనక్కి లాగితే పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి 50 నీడిల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ నీడిల్ని మనం ఒకటి తీసేసుకొని పైన టాప్ లో మనకి ఈ విధంగా ఇస్తాడు. దీన్ని మనం ఇట్లా తిప్పేసి ఓపెన్ చేయొచ్చు. మనకి ఇక్కడ నీడిల్ అయితే కనిపిస్తూ ఉంది. సింపుల్ గా మీరు ఇక్కడ లాన్సింగ్ డివైస్ ని ఓపెన్ చేసి ఇక్కడైతే నీడిల్ ని స్ప్లేస్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ చేశాక మీకు ఇక్కడ 1 to 5 అడ్జస్టబుల్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు 5 లెవెల్స్ లో మీరు ఈ విధంగా లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే వేలి మందంని బట్టి మనం ఇక్కడ లెవెల్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 5 అయితే పెడుతున్నాను. టోటల్ గా మనకి 9 ఇంటర్వల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేనైతే ప్రాసెస్ చేస్తాను. ఇక్కడ నీడిల్ని మనం యాడ్ చేసిన తర్వాత సింపుల్ గా ఆరెంజ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను డయాబెటిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే టెస్ట్ చేస్తున్నాను. సింపుల్ గా ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి బ్లడ్ అయితే వస్తుంది. క్లీన్ చేసుకుని ఆ తర్వాత అయితే ఇంజెక్ట్ చేసుకోండి. సో మనకి ఎలాంటి నొప్పి అయితే రాదు, భయపడాల్సిన అయితే అవసరం లేదు. కొంచెం కూడా మనకి చీమ కొట్టినట్టు కూడా అనిపించదు. సో సింపుల్ గా ఇక్కడ మనకి గ్లూకోమీటర్ టాప్ లో అయితే మీకు ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ప్లేస్ చేసుకోండి. సో ప్లేస్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు బ్లడ్ మీద ఈ విధంగా పెట్టేస్తున్నాను. టాప్ లో పెట్టేయగానే మనకు బ్లడ్ అనేది తీసుకొని విత్ ఇన్ 5 seconds లో మనకి రిజల్ట్స్ అనేది ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు డయాబెటిక్ రిజల్ట్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ రేంజ్ అనేది మనకి 70 to 100 mg ఫర్ ఫాస్టింగ్. అంటే ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు మీకు నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ అనేది 70 to 100 mg అయితే ఉంటుంది. ఇంకా నాన్ డయాబెటిక్ అలర్ట్ ఉంటుంది కదా, సో ఫుడ్ తిన్న 2 hours తర్వాత మనం టెస్ట్ చేసినప్పుడు 140 mg వచ్చింది అనుకోండి, సో అది నార్మల్ అని చెప్పాలి. సో ఒకవేళ మీకు ఇండికేటర్స్ చూపించాయి అనుకోండి స్క్రీన్ మీద, సో అప్పుడు మీకు నార్మల్ గా లేదని అర్థం. లేకపోతే ఎలాంటి ఇండికేటర్ చూపించలేదు అనుకోండి, సో మీకు నార్మల్ అని చెప్పి అర్థం. అలానే ఈ స్క్రీన్ మీద మనకి రింగ్ ఇండికేటర్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. సో హైప్ అండ్ కేటో అని చెప్పేసి ఇది మనకి బ్లడ్ షుగర్ ఉందా లేదా అని చెప్పేసి ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ టెస్ట్ మీరు నీడిల్ ని అండ్ టెస్ట్ స్ట్రిప్ ని తీసేసి డిస్పోజ్ అయితే చేయాలి డస్ట్బిన్ లో. యూజ్ చేసిన దాన్ని యూజ్ చేస్తే మాత్రం మీకు వర్క్ అవ్వదు. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను డయాబెటిక్ అండ్ నాన్ డయాబెటిక్ అయితే టెస్ట్ చేశాను. బిఫోర్ మీల్ అండ్ ఆఫ్టర్ మీల్ కూడా టెస్ట్ చేశాను. సో రిజల్ట్స్ అనేవి మనకు చాలా యాక్యురేట్ గా అయితే చూపిస్తాయి. ఒకవేళ మీరు డయాబెటిక్ అయినా నాన్ డయాబెటిక్ అయినా
ఇంట్లో మీరు ఒక చిన్న మిషన్ పెట్టుకుంటే మాత్రం మీకు కావాల్సినప్పుడు టెస్ట్ చేసుకొని మీ హెల్త్ని మీరే కాపాడుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్ తెలియజేయండి. సో నాకు ఈ ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఇలాంటివి యూజ్ చేస్తున్నట్లయితే కింద కామెంట్స్ తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటిక్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఇలాంటివి మీకు ముందు మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.